ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా.
నీళ్ళు మార్గలేదు. వాగ్దానం ఇచ్చారు ప్రభువా, ఇక నా ప్రజలు నొందరు అని ఉదయం మాకు ఇచ్చిన వాగ్దానం ఓడిపోయిన, చేజారిపోయిన, అవమానాల పాలై, నవ్వుల పాలై, అనేకులకు అపహాసముగా నిన్నదానైపోయిన మా జీవితాలను చిగిరింపజేసే దేవ, ఫలింపజేసే దేవ, ఆ తలెత్తేవాడివి నీవేనయ్యా. మా ఓటమిని మా పక్షములో ఉండి యుద్ధమాడి జయమని గ్రహించేవాడివి నీవే. నీతోనే మా నడక, నీ మీదే మా ఆశ, నీ కొరకే ఈ జీవితం అయ్యా. లోకంలో ఉన్నంత వరకు నీ కొరకే బ్రతుకుతాం. లోకం విడిచినప్పుడు నీ రాజ్యంలో ఉంటామన్నా నిరీక్షణతో బ్రతుకుటకు ఉదయం మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 4వ అధ్యాయం. అదేంటండి మా చేత 8వ అధ్యాయం చదివించి 4వ అధ్యాయం అంటారు, మర్చిపోతున్నారా పాస్టర్ గారు? మార్కు సువార్త 4వ అధ్యాయం. ఇందాక మీరు 8వ అధ్యాయంలో చదివిన ఉపమానము 3 సువార్తల్లో ఉందండి. ఏదైనా ఒక విషయం 2-3 సువార్తల్లో ఉందంటే అది చాలా ప్రాముఖ్యమైందని అర్థం. ఎక్కువగా వివరించడానికి పరిశుద్ధాత్ముడు అలాగూ మన కొరకు సిద్ధపరిచాడు. మార్కు 4వ అధ్యాయంలోను, మత్తయి 13వ అధ్యాయంలోను. ఒకవేళ మీకు ఇలాంటి ట్యాగ్ ఉంటే మీ బైబిల్లో ఇలాంటిది ఎత్తి పెట్టుకోండి, లేదంటే మీరు గుర్తుపెట్టుకోండి టక్ టక్ తేవడానికి. బట్ ప్రస్తుతానికి మార్కు సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, వినండి. ఆయన సముద్ర తీరమున మరల బోధింపను ఆరంభింపగా బహుజనములు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. మీరు కూర్చున్నారు, నేను నిలబడ్డాను. అక్కడ ప్రభు కూర్చొని జనం అందరూ నిలబడి ఉంటే ప్రసంగం చేశారు కదా. హల్లెలూయా. తెలుసు ఆయనకి నిలబడితేనే సరిగా చేయటం లేదు ఈ పాస్టర్లు. కూర్చోమంటే ఇప్పటికే బొజ్జలు కరగటం లేదు. ఇక బైబిల్ పెట్టుకోవడానికి బొజ్జ పుల్పిట్ లాగా ఉంటుంది అన్నమాట. కూర్చున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే యేసయ్య ప్రసంగాలు 1 గంట, 2 గంటల, రోజా, 2 రోజుల, 3 రోజులు కంటిన్యూస్. మనం 3 రోజులు మీటింగ్లో పెడతాం. ఉంటుందే సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల దాకా, అంతే. పొద్దు నుంచి సాయంత్రం కంటిన్యూస్గా. అబ్బా, బెరాకా సెంటర్ ఉంది నిడదవోళ్ళు చెట్టిపేట నూరు ఉంది. అక్కడ 3 రోజులు యూత్ క్యాంప్ పెట్టేవాళ్ళం. అందరూ అక్కడే ఉండాలి. పొద్దున్న కాడి నుంచి పొద్దున్నే ఫ్యామిలీ ప్రేయరు, ఇండివిజువల్ ప్రేయరు, బైబిల్ స్టడీ, మళ్ళీ బైబిల్ స్టడీ, మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం, మళ్ళీ గ్రూప్స్గా ప్రార్థన చేయటం, మళ్ళీ మధ్యాహ్నం క్లాసెస్, మళ్ళీ రాత్రి మీటింగు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకి గుండ్రంగా నిలబడి గుండ్రంగా తిరుగుతూ మీ ప్రార్థన. అబ్బా, 3 రోజుల్లో ఉతికితే ఎంతమంది యవనస్తులు ఇవాళ పాస్టర్లు అయ్యారో. మొన్న ఒక ఫోటో దొరికితే చూస్తున్న గ్రూప్ ఫోటోలో, ఆ క్యాంపులో ఉన్న యూత్లో ఉన్న ఆ ఫొటోస్లో ఉన్న ఆ యవనస్తుల్లో more than 50% సంపూర్ణ సేవకులుగా ఉన్నారు. మిగిలినోడు కూడా దేవుడి కోసం నమ్మకంగా ఉన్నారు. స్టోట్పురంలో ఒక బందిపోటు దొంగ ఉండేవాడు. ఆయన పేరు రామదాసు. భయంకరమైన బందిపోటు దొంగ. దారి కాసి నగలు పీకేసి చెవులుకుని లాగేసి రక్తాలు గారుతున్న మనుషుల్ని కొట్టి వదిలిపెట్టి దోచుకుపోయేవాడు. అట్లాంటి ఆయన్ని ప్రభు మార్చాడు, రక్షించబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. చిన్నపిల్లవాళ్ళలాగా పాపాలను ఒప్పుకున్నాడు. జైలు శిక్ష కూడా విధించాడు. అతనికి అనుభవించాడు కొంతకాలం. తనందరూ తను పోయి సబ్మిట్ అయిపోయాడు. దొంగిలించిన అన్ని తిరిగి ఇచ్చేశాడు.
లోతైన మోడమెంట్స్ పొందాడు. ఆయన పేరు తర్వాత ఆయన్ని సేవకుడిగా అభిషేకించారు దైవజనులు. ఆయన జేసుదాస్ అయ్యాడు, రామదాస్ కాస్త యేసుదాస్. ఆయన ఒకప్పుడు ఆయన చూసి భయపడి పారిపోయేవాళ్ళు మనుషులు, ఎందుకంటే దోచుకుంటాడని. ఎప్పుడైతే దేవుడు అతన్ని రక్షించి పరిశుద్ధాత్మతో నింపాడో, ఆయన ఒక ఊరికి సాక్ష్యం చెప్పడానికి వెళ్తుంటే, ప్రార్థన చేయడానికి వెళ్తుంటే, ఆ ఊర్లో ఉన్న దెయ్యాలన్నీ మాట్లాడుకుంటున్నాయంట, వస్తున్నాడు రోయ్ పోదాం, ఎందుకు వచ్చిన గొడవ. ఆయన ఇంకా ఊరు లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే లోపల దెయ్యం పట్టిన వాళ్ళు అందరూ ఇదిగో వచ్చేస్తున్నాడు, పోదాం, ఇంక వదిలే పోదామని ముందే ఈయన ప్రార్థన చేయకముందే దెయ్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోయాయట. ఏమండి, ఒక క్రైస్తవుడి దగ్గర శక్తి ఉంటే మనం ఓరకే దెయ్యం పడితే వెళ్ళగొడతారని జుట్టు పట్టుకొని వాళ్ళ నాన్న తిప్పలు పెడతారు. లేకపోతే ఇప్పుడు కొత్త రకం వచ్చేసింది, ఏమిటో మరి నాకు ఇంకా అర్థమే కావట్లేదు. మీకు అర్థమైందో నాకు తెలియదు. పాస్టర్ గారిని చూడగానే మనుషులు ఫిట్స్ వచ్చిన వాళ్ళలాగా ఇట్టిట్ట ఊగుతారు. అంత పవర్ఫుల్ పాస్టర్ ఆయన, నాకు అర్థం కావట్లా. ఎవరంటే ఒక 5, 6 ఊగితే పర్వాలేదు, ఉన్నోళ్ళు అందరూ ఊగుతున్నారంటే ఇది ఏమన్నా మ్యూజిక్ వేస్తున్నారో లేకపోతే ఏమన్నా మీ కింద ఎలక్ట్రికల్ పవర్ ఏదన్నా పెట్టారేమో. పొద్దున చూసాం, ఇది కడవరి గడియా, వేషధారణ, మోసమైన సేవ, బోళీ సేవ. పరిశుద్ధాత్ముడి కార్యాలు ఘనంగా ఉంటాయండి, చీప్గా ఉండవు. ఆయన సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదు. నిజమైన క్రైస్తవుడు ఒక జ్యోతిలాగా ఉండాలండి. ప్రభు చెప్పాడు, వక్రజనం మధ్య మీరు జ్యోతుల్లాగా ప్రకాశించండి అని. ఇక్కడ ఒక చక్కటి ఉపమానం చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ చాలామంది మనుషులు ఉన్నారు. అక్కడ పరిచయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, సుంకర్లు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, హీబ్రూలు ఉన్నారు, పిల్లలు, పెద్దలు. ఇది యూత్ మీటింగ్ కాదు, అది స్త్రీల మీటింగ్ కాదు, అది సండే సర్వీసు కాదు. ఇది పబ్లిక్, అందరూ వచ్చి ఉన్నారు అక్కడ చాలామంది. కొంతమంది ఆయన చెప్పే మాటలు వినటానికి వచ్చారు, కొంత ఆయన చెప్పే మాటల్లో తప్పులు పెట్టుకోవడానికి వచ్చారు, కొంతమంది ఆయన 5 రొట్టెలు 2 చేపలాగా ఏదైనా చేస్తారేమో తిందామని వచ్చారు, కొన్ని ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తే చూద్దామని వచ్చారు. అందరూ వారు వివిధ ఉద్దేశాలతో, వివిధ స్థితిగతులతో వచ్చిన వారికి చెప్పిన ఉపమానం ఏంటంటే, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుడకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాను. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ తుప్పల్లో పడెను, ముండ్లు ఎదిగి వాటిని అణిచివేశాను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించను. వినుటకు చెవులు గలవాడు వినును గాక. షార్ట్ మెసేజ్ కావాలన్న వాళ్ళకి అంతే మెసేజ్. ఏంటంటే 4 పాయింట్లు. విత్తువాడు విత్తడానికి వెళ్ళాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన అంటే నడిచి ఉంటాం. రోడ్డు మీద ఏదన్నా మన దారులు ఉంటాయి చూడండి, పల్లెటూరులో నడిచి పిడసగట్టేసి ఉంటుంది, అక్కడ గట్టిగా అయిపోయి ఉంటుంది. అక్కడ విత్తనం పడిందంటే లోపలికి వెళ్ళి వెళ్ళదు, అది పై కనపడుతుంటే పక్షులు వచ్చి ఏం చేస్తాయి, విత్తనాన్ని వెంటనే ఎత్తుకుపోయింది, కాబట్టి అక్కడ ఏమీ జరగదు. కొన్ని రాతి నేలను పడ్డాయి. రాతి నేల అంటే పైన కొంచెం మట్టి ఉంది, కింద మాత్రం రాతి నేల, కాబట్టి అది మొలిచాయి. ఎండ రాగానే వేరు లోతుగా లేనందునవి అప్పుడప్పుడు మన ఇళ్ళ పైన కొన్ని చింత చెట్లు, కొన్ని చెట్లు మొక్కలు వస్తుంటాయి చూసారా? అలాంటి మొక్క ఎప్పుడైనా చింతకాయలు కాయటం చూసారా? అది వచ్చుద్ది, 4 రోజులు ఉంటుంది, ఎండిపోయి పడిపోద్ది అంతే. కొందరు రాతి నేలన పడ్డారు, ఎండ వచ్చింది కాబట్టి అణిగిపోయారు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలు తెలుసా? ముళ్ళ పొదలు, బ్రహ్మజముడు తెలుసా? అంటే ముళ్ళు ఉంటాయి, అలాంటి వాటి మీద పడ్డాయి, ఆ మధ్యలో పడ్డాయి. కాబట్టి ముళ్ళ పొదలు బాగా ఎదిగాయి. ఇప్పుడు ఆంధ్రాలో వ్యవసాయం చేసేవాళ్ళు విత్తనాలు విత్తుతారు. నారుమడి, ఎస్ కరెక్ట్, నారుమడిలో మొత్తం విత్తనాలు విత్తి ఆ తర్వాత ఇది తీసి మళ్ళీ దూరంగా లైన్గా చక్కగా
నారు నాటుతారు. నారు నాటే వరకు వ్యవసాయాలకు పని ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ ఉంటుంది, మళ్ళీ పనులు దొరుకుతాయి. ఎప్పుడు వస్తాయా అని చూస్తుంటారు. దానికి ఏం పని తెలుసు? అది కలుపు తీతలు. ఏంటవి? ఈ విత్తకపోయినా ఈ నారుతో పాటే కొన్ని నాసిరకమైన మొక్కలు ఎదుగుతూ ఉంటాయి. అవి గనక కలుపు తీతలు తీయకపోతే పంట కంటే ఇవి ఎక్కువైపోయి పంటనే పండకుండా అని చేస్తాయి. అదే జరిగి ముళ్ళ తుప్పలు అన్నప్పుడు ఆ తుప్పలు ఈజీగా పెరుగుతాయి. అసలైన విత్తనాన్ని అక్కడ పడకుండా, అది మొలవకుండా, మొలిచిన దాన్ని అణిచివేస్తాయి. ఇది 3వ నెల. 4వ నెల మంచి నేల, మంచి దున్నిన, నీరు గట్టిన, సిద్ధపడిన నేలలో పడ్డది. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తుంది. అయిపోయింది, ప్రసంగం అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. ఏమర్థమైంది? ఇంటికి వచ్చిన తర్వాత అడిగారంట. 10వ వచనం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు కూడా ఆయనతో చుట్టూ ఉండిరి. ఈ ఉపమానం గురించి ఆయనను అడిగిరి. ఏంటంటే, అందుకే ఆయన దేవుని రాజ్య మర్మం తెలుసుకుంటూ మీకు అనుగ్రహించబడినది, కానీ వెలుపల నుండి వారికి ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదరని వారు చూచట వరకు చూచుదురు, కనుగొనకయు వినుటకయు వినియు గ్రహింపక నుందురని అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధించబడిను అని వారితో చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇక్కడ మారిపోతారు అని కాదు, దేవుని వైపు తిరిగి మారిపోతారు అని ఇక్కడ కొంచెం అలా అండర్స్టాండ్ అవుతుంది. కానీ ఇవాళ మీకు తెలుసో తెలీదో, క్రైస్తవుల కంటే క్రైస్తవేతరులు ఎక్కువ బైబిల్ చదువుతున్నారండి. మీకు తెలియని రిఫరెన్సులు వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు, తెలుసా మీకు? కానీ అందులో ఉన్న మర్మము, అందులో ఉన్న సత్యము, ఆ సందర్భం వాళ్ళకి తెలియదు. ఆ సత్యం కూడా వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, ఇక అది కూడా వాళ్ళే చెప్పేశారనుకోండి, ఇంక మన సంగతి ఏంటి? అందుకని కొన్ని మర్మంగా పెట్టాడు. అర్థమయ్యే ఆత్మానుసారమైన మనోనేత్రాలు తెరవబడ్డోడికి అర్థమవుతాయి. అది శిష్యులకు చెప్తున్నాడు. మీరు శిష్యులా అన్నిలా? మీరు శిష్యులా కాదా? ఎవరి గురించో చెప్తుంటే బాగా వింటాం, మన సంగతి వచ్చేటప్పటికి ఏంటో. మీరు శిష్యులా కాదా? యేసు ప్రభువుకు శిష్యులు ఉన్నారా, భక్తులు ఉన్నారా? లోకంలో కొంతమందికి భక్తులు ఉంటారు, వాళ్ళని వెంబడించేవారు. వాళ్ళే దేవుడు. ఏం భక్తులు అండి, ఎందుకులే మన పేర్లు అండి. కానీ యేసు ప్రభువుకి భక్తిగా అనేవాళ్ళు వద్దు, అని పోయేవాళ్ళు వద్దు. నా వెంబడే రా, ఫాలో మీ. నన్ను వెంబడించాలంటే నా సిలువెత్తుకొని నన్ను వెంబడించు. ప్రభువు చెప్పినట్టు నడిచేవాడు శిష్యుడు, వినిపోయేవాడు భక్తుడు. భక్తులా శిష్యులా? శిష్యులు. ఓకే, రండి. శిష్యులకు చెప్పాడు. ఏం చెప్పాడు? విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. విత్తనం అంటే ఇంకో సువార్తలో క్లియర్గా ఉంటుంది. ఒక్కసారి మత్తయి సువార్తకి వెళ్ళండి, 13వ అధ్యాయం. అక్కడ కూడా మనం చదివిన లూకాలోనే స్పష్టంగా ఉంది. చదవండి, లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనం, 11వ వచనం. ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము, తోపక్కనుండు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యము విత్తువాడు ప్రసంగికుడు, విత్తనము దేవుని వాక్యము. వినేవారిని 4 రకాలుగా విభజించాడు ప్రభు. ఒకరు తోవ పక్కన ఉండేవారు. ఎవరంటే వింటారు, సంతోషంగా అంగీకరించరు. విని రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలోని వాక్యమును
ఎత్తికిపోతాడో. వాక్యం మనసులోకి వెళ్ళదు, చెవుల దగ్గరే ఆగిపోద్ది అన్నమాట. వాక్యాన్ని వింటారు కానీ ఆకాశ పక్షులు, దురాత్మల సమూహాలు, సాతానికి బాగా తెలుసండి. 2 విషయాల్లో మనల్ని ఆపు చేస్తాడు వాడు. ఒకటి ప్రార్థన చేయకుండా, ఇంకోటి వాక్యం వినకుండా. ప్రార్థన చేసేటప్పుడు నీ బాధ దేవుని సన్నిధికి వెళ్తుంది, దేవుని దీవెన నువ్వు పొందుతున్నావు. వాక్యం వినేటప్పుడు దేవుని మనస్సు, దేవుని ఉద్దేశాలు నీకు తెలుస్తున్నాయి, నీ జీవితం మారిపోతుంది. వాక్యం వినకుండా డిస్టర్బ్ చేస్తానికి సాతాను మనల్ని పరధ్యానంలో నడిపిస్తానికి ప్రయత్నిస్తారు. లోకంలో చాలామంది వింటారు. ఇప్పుడు మన టీవీ ప్రోగ్రాముల్లో వాక్యం ఇస్తున్నాం, సోషల్ మీడియాలో కూడా చాలామంది వింటున్నాం అంటారు. ఏదో వింటారు, కాసేపు బాగుందని అంటారు, వదిలిపెట్టేస్తారు. తర్వాత గుర్తుండదు అది వాళ్ళకి. తోవ పక్కన ఉండేవారు, చర్చిల్లో తోవ పక్కన ఉండేవారు ఉండరని నేను అనుకుంటా. వినిపోయే వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ఉండరు. 2వ రకం వాళ్ళు ఏంటంటే విన్నప్పుడు సంతోషంగా అంగీకరిస్తారు. శోధన కాలము వచ్చినప్పుడు తొలగిపోతారు. 3 చదివితేనే మనకి పూర్ణమైన మీనింగ్ వస్తుంది. మత్తయి సువార్తలో ఏమన్నాడో చూద్దాం, చూడండి. వాడి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుపోను మొదటి నెల. 2వది, వాక్యము విని వెంటనే సంతోషంతో అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతరపడును. 2వ రకం నేలలో ఉన్నవాడు కొంతకాలం బాగుంటాడు, క్రిస్మస్ నుంచి జనవరి వరకు బాగుంటాడు. ఏంటంటే సీజనల్ భక్తి అన్నమాట. గుడ్ ఫ్రైడే నుండి ఈస్టర్ వరకు ఎక్కడలేని భక్తి. శ్మశాన వైరాగ్యం అంటారు, మీకు తెలుసా? తెలీదా? అందుకే అప్పుడప్పుడు కొంచెం ఫ్యూనరల్ సర్వీసెస్కి వెళ్తుండండి. వెళ్తే కొంచెం శ్మశాన వైరాగ్యం వస్తుంది. సంతోషించే వారి ఇంటికి వెళ్ళటం కంటే విలాపించే వాళ్ళ ఇంటికి వెళ్ళటం మంచిది. జన్మదిన వేడుకలకు వెళ్ళటం కంటే మరణదినము గుర్తు చేసుకునే వారి దగ్గరికి వెళ్ళటం మంచిది. మనం వెళ్ళినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి పడుకొని ఉంటాడా, నిలబడి ఉంటాడా? పడుకొని ఉంటాడు. కదలడం మెదలడం, నువ్వు వచ్చావా అక్క ఏమంటావు ఏంటంటే అలా పడుకొని ఉంటాడు. నువ్వు చూస్తావు. మన సొంత వాళ్ళు కాకపోయినా కూడా పాపం నిన్న బాగానే ఉన్నాడు, ఏమైపోయాడు, ఇంతే కదా జీవితం. నేను చచ్చిపోతే రేపు అట్టగా ఉంటుంది కాబోలు. నా కొడుకులు అట్టగా ఏడుస్తారేమో, నా భార్య కాళ్ళ దగ్గర ఏడుస్తుంటుందేమో. ఆ భార్యను పట్టించుకోవట్లేదు బతుకున్నప్పుడు. బుద్ధి వస్తుంది కాస్త. ఏంటంటే ఆ భార్యకు కూడా బుద్ధి వస్తుంది. అయ్యో ఎప్పుడు చూసినా ఇసుకించానే, మొత్తానికే పోయాడే, అయ్యో నేను సరిగా చూసుకొని మందు టైంకి ఇచ్చుంటే ఇంకో 4 రోజులు బతికాడేమో. ఏంటండి ఇంకా ఆడి పాట పరదేశులము ప్రియులారా. ఇంకా మనకి ఈ లోకంలో ఏముంది, అంతా వ్యర్థం. ఏముంది? ఎన్ని రోజులు ఉంటుందా భక్తి? అంతా యేసయ్యే, అంతా యేసయ్యే. యేసయ్యా నీ రాజ్యంలో నన్ను చేర్చుకోయా అంటారు, భక్తిగా ఉంటారు. 1 వారం 10 రోజులు అవ్వగానే గుండె మొక్కలాగానే ఉన్నావు, సావలేవుగా, మళ్ళీ పోద్దంతే. ఇది ఈ క్రైస్తవ భక్తి కూడా ఇలా చేశారండి. ఆ చర్చిలోకి వచ్చినప్పుడు మాత్రం కొంతమందికి ఆ ప్రార్థన అంటే అసలు వాళ్ళ టోన్ మారిపోద్ది, వాళ్ళ ఫీలింగ్స్ మారిపోతాయి. ఒకటే అత్తగారి తిట్లు గుర్తు చేసుకుని ఏడుస్తుందో, పక్కింటి వాళ్ళు వేస్తున్న నిద్రలు చూసుకొని ఏడుస్తుందో తెలియదు, కానీ నిజమైన పశ్చాత్తాపం మాత్రం కాదు. ఆ టోనే ప్రార్థన అంటే అలాగే చేయాలనుకుంటున్నారు కొంతమంది. కొన్ని స్థలాల్లోకి వెళ్తే అంత చర్చ్ మెంబర్స్ అందరితో ఒకటి అయిపోతుంది. మళ్ళీ వేషధారణ చాలా ప్రమాదం అండి. ప్రార్థన వస్తే చెయ్యండి, లేకపోతే కూర్చోండి మెదలకుండా, అంతేకాని ఈ అనొద్దు. అందరు భాషలు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడకపోతే ఏదో అనుకుంటారో, నువ్వు కూడా బాబా 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 బా
ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామండి మనం. పై భక్తిది, పై భక్తి. శ్రమ వస్తే తట్టుకోదు ఈ భక్తి, నిందొస్తే తట్టుకోదు. వాక్యం విషయమై ఏదన్నా ఆటంకం కలిగితే, నువ్వు అడిగిన దానికి జవాబు దొరక్కపోతే, నేను ప్రార్థన చేశాను ఏం ప్రయోజనం, నాకేం చేశాడు దేవుడు. కొంతకాలం బాగుంటారు, కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని సంవత్సరాలు కూడా బాగుంటారు. కొంతమంది నేను చూస్తున్నా, అన్నీ బాగున్నప్పుడు బాగుంటారు, దేవుడు అడిగిన అన్ని ఇస్తుంటే బాగుంటారు. ఏదన్నా ఒక్కటి నిన్ను శోధించడానికి దేవుడు అనుమతిస్తే, వాక్యం నిమిత్తమై నిందొచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, హింస వచ్చినా వెంటనే వారు వదిలిపెట్టేస్తారని, అభ్యంతరపడతారని. ఈరోజు చాలామంది రెండవ నేల స్థితిలోనే ఉన్నారంట. వాక్యం నిమిత్తం వాక్యాన్ని వింటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నాం అంటున్నారు, బాగున్నారు. కానీ ఒక్క కష్టం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వాక్యం నిమిత్తం, క్రీస్తు నిమిత్తం శ్రమ పడవలసి వచ్చినప్పుడు నాకు వద్దు అనే స్థితిలో ఉంటారు. ఎందుకంటే లోతు లేదు. లోతు లేనిది వంటి భక్తి సరైన భక్తి కాదు. నా మాటలు విని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన కట్టిన ఇంటిని వలె ఉండువాడు ఎవడంటే బుద్ధిమంతుడంట. మాటలు, దేవుని మాటల్ని హృదయంలోకి జొరబడి హృదయాన్ని సరిచేసుకొని క్రీస్తు మాటల ప్రకారం తన బ్రతుకుని కట్టుకునేవాడు తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా పడదు ఆ ఇల్లు. రెండవ నేల రాతి నేల, మొదటి నేల తోపక్కన నేల, మూడవ నేల ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారములు, ధనమోసము ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడగును. అదే మార్కులో చదవండి, అణిచివేయను గనుక వాడు నిష్ఫలమగును. ముండ్ల పొదల వైతున్న వాడు ఎవరంటే వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములు, ధనమోసము, మరి ఇంకో మాట యాడ్ చేశాడు ఇక్కడ, మరి ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన నిష్ఫలమగును. లూకాలో విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, భలే ఉంది. 3 సువార్తల్లో 3 మాటలు గమనించారా? ఈ జీవన సంబంధమైన విచారము ధనభోగము చేత అణిచివేయబడతారు. ఇందులో ఏముంది? ఇతర అపేక్షలు లోపల చొచ్చి ధనమోసము, ఐహిక విచారము. చాలామంది విశ్వాసులు బాగుంటారు, కానీ వర్ధిల్లే కొలది, దేవుడు ఆశీర్వదించే కొలది, ఆస్తి ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆలోచన ఎక్కువ అయిపోద్ది. దేని గురించి? దేవుని గురించా, ఆస్తి గురించా? ఏంటండి, చిన్న ఇల్లు ఉంది, ఎంతసేపు చిమ్ముకుంటావమ్మా? చిమ్ముతారా, తుడుస్తారా, ఏంటది ఇప్పుడు ఏదో వచ్చేసింది కదా, మాఫ్ చేస్తారా? చిన్న ఇల్లు ఉంది, ఇంతే ఉంది, ఎంతసేపు చేసుకుంటావు? నీకు దేవుడు నీ చిన్నింట్లో నమ్మకంగా ఉన్న పెద్ద 3 అంతస్తుల మ్యాట్ ఇచ్చాడు. అప్పుడు ఏమవుతావు? 3 పని మనుషులు పెట్టుకుంటావు. వాళ్ళు చేస్తారా? వాళ్ళు వెనకాలు నువ్వు దొరుకుతావు. చెయ్యే ఇదిగా, నువ్వు ఎక్కడో ఇది 60 రోజు సరిపోయింది నీకు. ఇంకా ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు, అనవసరమైన వ్యాపారాలు పెట్టుకోకండి. సైడ్ బిజినెస్ అంటారు కొంతమంది. ఏం బిజినెస్? ఒక బిజినెస్ సరిగా చెయ్యండి, మళ్ళీ సైడ్ బిజినెస్ ఎందుకు? ఇది అది 2 పోతాయి. ఏంటండి, ఎవడు 2 యజమానులకు దాసుడుగా ఉండనేరు. తాహతకు మించిన కార్యాలు పెట్టుకొని మనుషుడు తల మునిగిపోతున్నాడు అందులో. ఇంక దేవుడికి టైం ఏది? ఇంక దేవుని సమయం, దేవుని కార్యాలకు టైం ఏది? ధనమోసము, డబ్బు అండి ఎట్టా మనిషిని నడిపిస్తుందంటే, కొన్ని గాడిదలంట ముందు కదలవంటండి. అయ్యి ఎంత తోసినా కూడా ఈ అంటాయి కానీ ముందుకు వెళ్ళమంట. మొండి గాడిదంటారు. అందుకే ఒక ఆయన దానికి మందు కనిపెట్టాడు అంటండి. ఏంటో తెలుసా? ఒక కర్రకి చక్కటి పచ్చ గడ్డి కట్టి, ఆ గడ్డిని తలకు కట్టి, ఇంత పొడుగు
వదిలేశాడు అంతే. ఇంకా గడ్డి అందుకుందామని పోతనే ఉంటుంది. పోతుంటే గడ్డి ముందుకి పోతనే ఉంటుంది. పోనీ గడ్డి మీద ఆస్తో ముందుకు పోద్ది అనమాట. అట్లాగా సాతాను మన కర్రకి కాసిన డబ్బులు కట్టేసి నా వెంబడి రమ్మంటే సాతాను వెంట వెళ్ళరు ఎవరు. కాబట్టి డబ్బులు కట్టి వదిలేస్తే ఆ డబ్బు ఏంటండి, కొంతమంది డబ్బు వెంబడి పడతారు, కొంతమంది యవనస్తులు అమ్మాయిలమ్మట అబ్బాయిలమ్మట, కొంతమంది వ్యాపారాలమ్మట, కొంతమంది ఏంటేంటో ఇతర అపేక్షలు ఒకటి కాదు. ఏంటో ఒక ఫుడ్ ఎక్కడ తిన్నా సరిపోద్ది, అక్కడికి వెళ్ళి తింటారంట, అక్కడే బాగుంటుందంట. ఆ టీ ఆ కార్నర్లో తాగితేనే బాగుంటుంది. అరకప్పు టీ తాగడానికి 6 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు కొంతమంది. 6 అంగుళాలు సిగరెట్ కొనుక్కోవడానికి ఏంటండి అర్ధరాత్రి సైకిల్ వేసుకొని వెళ్తున్నాడు ఒక ఆయన. నేను మీటింగ్ నుంచి వెళ్తుంటే కాపురంలో ఉన్నప్పుడు పల్లెటూరులో 12 గంటలకు మీటింగ్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్ళిపోయేవాడు నైట్కి. నేను డొక్కు బైక్ వేసుకొని దేవుడి కోసం చాలా కష్టపడుతున్నాను రాత్రులు అనుకొని నేను వెళ్తుంటే వాడు సైకిల్ దొక్కుంటూ నాకు ఎదురు వచ్చాడు. మా ఇంటి పక్కన ఆయన క్రైస్తవుడు కాదులేండి. ఏందా ఇప్పుడు ఇచ్చినావు ఇక్కడ వస్తున్నావంటే బీడీ తాగాలని కుతి పుట్టిందండి. ఉన్నదన్నాడు చెప్తారు వాళ్ళు మంచివాళ్ళు కదా, మనకులాగా ఊరకు వచ్చానంటాం మనం అయితే కదా. పాస్టర్ కనపడితే అడిగితే చెప్తారా బీడీ దాడికి వెళ్తాను చెప్తావు, మనం గొడవ పెట్టుకోవడానికి వెళ్తాను చెప్తారా? చీర కొనుక్కోవడానికి వెళ్తున్నాం కూడా చెప్పరా? లేదండి మీ దగ్గరికే వస్తున్నామండి, చర్చికే వెళ్తున్నామండి, ప్రార్థన స్త్రీల సభ ఉందేమోనని అంటారు కదా. కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తారు, తాగానండి నేను 1/2 లీటర్ తాగానండి, కరెక్ట్గా చెప్పేవాళ్ళు పాపం. బీడీ తాగాలని అర్ధరాత్రి కుతిపెట్టిందంట, బీడీలు అయిపోయినాయి అంట. అది 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సినిమా హాల్ దగ్గర 2వ ఆట ఆడే వరకు బీడీ కొట్టుంటుందంట. బీడీ కొనుక్కోవడానికి సైకిల్ వేసుకొని అర్ధరాత్రి 12:30 1 గంటకే అంత దూరం వెళ్తున్నాడంటే సాతాను బీడీ కట్టి రారా? చూడండి, ఇవాళ అడియాసలు అంటారు దాన్ని. అందని అడియాసలు, ఏదో ఆశపడుతున్నానండి, అందుకోలేకపోతున్నానండి, దాన్ని గమ్యం చేరలేకపోతున్నానండి. నీ గమ్యం సరిగా ఉంటే కదా, అసలు నీ గమ్యమే లేదు. ఈ రోజున చాలామంది భక్తులు కూడా క్రీస్తు పేరు పెట్టుకొని, ఇప్పుడు కొంచెం తగ్గారండి భిక్షగాళ్ళు. ఇంతకుముందు యేసయ్య ఫోటో ఒకటి తగిలించుకొని అయ్యా దాసు పాటలు కూడా పాడతారు, క్రైస్తవ పాటలు. నాకైతే నువ్వు అడుక్కుంటే అడుక్కో, యేసయ్యనందుకు అడిగిస్తావని అడుక్కునేవాడు ఆయన. ఏమన్నా ఆయన ఫోటో ఎందుకు మళ్ళీ మధ్యలో, ఆయన నామం ఎందుకు నీకు అడుక్కోవడానికి? వాళ్ళన్నా పర్వాలే, 10 పైసలకి 100 పైసలకి అతుక్కుంటున్నారు. ఇవాళ చాలామంది క్రైస్తవులు యూదా ఇస్కరియోతులాగా బేరాలు ఆడుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు ప్రభువుని, సంఘాలను అమ్మేస్తున్నారు, విశ్వాసాలను అమ్మేస్తున్నారు. ఏమేమి జరుగుతుందో చూస్తే అంత్యకాలంలో ఇంకా భయంకరమైన దినాలలో మనం ఉన్నామండి. భక్తిని వ్యాపారంగా మార్చేస్తున్నారండి, చాలా భయంకరమైన. ముళ్ళ తుప్పలు పెద్ద అయిపోయినాయి, ఇతర అపేక్షలు పెద్ద అయిపోయినాయి, సంఘ సేవ పెద్దదైపోయింది, సముదాయ సేవ పెద్దదైపోయింది, సువార్త సేవ తక్కువైపోయింది. ఒక హాస్పిటల్ పెట్టినా, ఒక పేదలను దర్శించినా, ఒక అనాథాశ్రయం పెట్టినా మన గురి, మన ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తిని దేవుని రాజ్య వారసులుగా చెయ్యాలి. మన దేశంలో అంటారు మానవ సేవయే. కాదు, మానవ సేవ మాధవ సేవ కాదు, క్రీస్తు సేవ మానవ సేవ అనొచ్చు. కావాలంటే క్రీస్తు నేర్పించింది అది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. చాలామంది భక్తిలో వాక్యం విన్నవారు ఆ భక్తిని ఈ ఇతర అపేక్షలు వచ్చి ఈ జీవన సంబంధమైన, ఈ లోక సంబంధమైన కార్యాలలో ఇరుక్కొని వారు అణిచివేయబడుతున్నారు. వారు భక్తిలో ఫలించడం లేదు. వాళ్ళ 90% క్రైస్తవులు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారంట. సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నాను అంటున్నావు, రక్షించబడి 10 సంవత్సరాలు అయింది అంటున్నావు. నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా ఒక్కరు మారారా? నీ మాదిరిని చూసి నీ ఇంటి వారు ప్రభువుని వైపు తిరిగారా? నీ జీవితంలో నీవు జయించలేని ఓడిపోయేటువంటి పాడెం, ఓడిపోనివ్వడు అని. నేను జయించాను, నాకున్న ఈ యొక్క దురాశను జయించాను, నా కోపాన్ని జయించాను, నా అసూయను జయించాను, నా పిసిరిగొడతనాన్ని జయించాను,
నా క్షమించలేని మనసును నేను జయించాను అని చెప్పగలరా? ఇన్ని సంవత్సరాలు క్రైస్తవుడు నేను వాళ్ళని మాత్రం క్షమించను అంటారేంటి? అది కుదరదు అనే క్రైస్తవులను చూస్తుంటామండి. ఇదేంటంటే ఈ జీవన సంబంధమైన ఈగో. ఏంటంటే అది ఈగో. చాలామందికి ఈగో 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 అంటే ఏంటమ్మా? ఏంటది? దానికి వేరే పదం ఉంటుంది అహంకారం కంటే. పొగరంటే అబ్బో భలే అందించావమ్మా. అహంకారం, పొగరు, ఇంకేంటి? మీరు భలే చెప్తున్నారు సిస్టర్స్. ఉండమ్మా చెప్పు, ఏంటన్నావమ్మా? ఏదో హారం అన్నారు. ఇది చెప్పేది గట్టిగా చెప్పండి. పాపుల్లో చెప్తారే, పరిశుద్ధుల్లో చెప్పండి. స్వాభిమానం, అది కరెక్ట్ తెలుగు మాట. స్వాభిమానం, నేను నాది. హౌ కెన్ ఐ కమ్ డౌన్, ఐఎమ్ ఏ పాస్టర్. మా కులం ఏంటో తెలుసా? ఎంతో పోజు కొడతారు. కులం చూసి తలకాయ బరువు అయిపోద్ది, పదవి చూసి తలకాయ బరువు అయిపోద్ది. లెవెల్ దిగరంట. ఆ లెవెల్కి ఇదంతా సరిపోతాయి. ఏంటంటే సరిపోదు. యేసయ్య దగ్గర ఈగో లేనే లేదండి. దీనుడు. యేసయ్యను వెంబడించేవారు దీనులుగా ఉండాలి. నీ ఈగోలు గీగోలు పక్కన పెట్టు. మీరు ఎవడైనా గొప్పవాడిగా ఉండాలంటే వాడు అందరికీ బానిసగా పనిచేయాలి. లోకంలో గొప్పవాడిగా ఉండాలంటే ఏంటేంటో చేయాలి. కానీ దేవుని దృష్టిలో గొప్పవాడు అవ్వాలంటే తగ్గించుకుంటే హెచ్చించేవాడు ఆయన. ఈ జీవన సంబంధమైన ఈగోలు, కులము, పెళ్ళి వచ్చేటప్పటికి చూడండి, విశ్వాసాలు అందరూ కూడా పెళ్ళి పాయింట్ వచ్చేటప్పటికి కులం కావాలి, మా లెవెల్కి తగిన వాళ్ళు కావాలి. ఈ మధ్య కొంతమంది, మొన్న ఒక తల్లి వచ్చేది మీటింగ్స్లో ఏలూరో మరి ఏదో ఊరు గుర్తు రావట్లేదు, కానీ మా అబ్బాయికి చాలా అనాథగా ఉన్న, దిక్కులేని స్థితిలో ఉన్న ఒక అమ్మాయిని మా ఇంట్లో చేర్చుకొని మా కూతురులా చూసుకోవాలని, మా అబ్బాయికి వివాహం చేయాలని నేను ప్రార్థన చేసుకుంటానండి, ప్రార్థన చేయండి అని అడిగింది. ఇంత గొప్ప ప్రార్థన నేను ఎప్పుడు వినలా, ఇలాంటి కోరిక. కానీ నాకు భయం వేసి ఒక మాట అన్నా, నువ్వు అనుకున్నావమ్మా నువ్వు పెళ్లి చేస్తావు, కాపురం చేసేది ఎవరో? మీ అబ్బాయిని అడుగు. నువ్వు నిజంగానే అనాథం తీసుకెళ్ళి నీకు చాలా ప్రేమగా, క్రీస్తు ప్రేమతో ఆమెను, లేకపోతే కోపం వచ్చినప్పుడు ఏమంటాడు, దిక్కులేందానా, దరిద్రపుదానా, నువ్వు అక్కడ దొరికావు, మా అమ్మ మీ అమ్మ మా అమ్మ నిన్ను నాకు కట్టబెట్టింది, పోయి సావు అంటాడు కదా. కాబట్టి చెప్పాను ఏంటంటే దేవుని చిత్తం. ఏదో అనుదిన ధ్యానంలో చెప్పినట్టున్నది, ఈ మధ్య వస్తుంది, ఇంకా రాలేదు. వివాహము, గృహము, విత్తనములు పితరులు ఇస్తారు. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. సుబుద్ధి గల అమ్మాయి కావాలంటే ఎవరిని అడగాలి? మ్యాట్రిమోనియల్లోకి వెళ్ళొద్దు, పురోహితుల దగ్గరికి వెళ్ళొద్దు, నక్షత్రాలు, తిథులు, గందరగోళాలు చూడొద్దు, కులాలు, జాతులు, డిగ్రీలు, ఏంటండి ఆస్తులు, అందచందాలకి చోటు ఇవ్వద్దు. దేవా నీవు ఏర్పరిచిన మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మ్యారేజ్ మ్యాటర్లో దేవునికి దూరం అయిపోయి భ్రష్టులు అయిపోయిన వాళ్ళని చాలామంది విశ్వాసాలు నేను చూస్తున్నాను. ముళ్ళ తుప్పల్లో పడిపోయావు, చుట్టూ అయిపోయావు. అవిశ్వాసి నువ్వు పెళ్లి చేసుకుంటే మీ మామ ఎవరయ్యా? సాతాను కూతుర్ని పెళ్లి చేసుకుంటే మీ మామ ఎవరో? ఊరుకుంటాడా మామ? కూతుర్ని పెట్టి కీయిస్తుంటాడు. నీ విశ్వాసం అంతా ఎగిరిపోద్ది. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు. మీరు దేవుని బిడ్డలైతే మీరు ఉద్యోగాలు చేసే స్థలములో సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండండి, అంత మట్టుకే. కానీ అక్కడ అన్నిటికీ సై అంటే సై అంటాం,
కుదరదు. అందరితో అన్ని విషయాల్లో ఏకీభవించలేం మనం, ఎందుకంటే దేవుని మార్గాన్ని వెంబడించేవారు. నీ ఆఫీసులో నీ ప్రభావం నీ ఆఫీసు చుట్టూ మనుషుల మీద పనిచేస్తుందా? వాళ్ళ ప్రభావం నీ మీద పనిచేస్తుందా? వాళ్ళు ముళ్ళు తుప్పల్లాగా నిన్ను అణిచేస్తున్నారా? నువ్వు దేవుని సాక్షిగా 30 60 100 ఫలించి నీ వైపు చూసే అంత రీతికి నువ్వు ఎదుగుతున్నావా అనేది పరీక్షించుకోండి. దేవుని చేతుల్లో పడ్డవాడు ఎప్పుడు కూడా నష్టపోడండి. దేవుని కొరకు నిలబడు. శోధన సమయంలో, పోరాటంలో దేవుని కొరకు నిలబడు. ఇతర అపేక్షలు, అనవసరమైన అపేక్షలు, అపేక్ష, ఆశ, డిజైర్. ఆశ అనేది ఆశ, కోరిక. ఇచ్ఛ అనేది స్ట్రాంగ్ ఆశ అన్నమాట. ఇచ్ఛ అంటే ఇంకా ఖచ్చితంగా పొందుకోవాల్సిందే అనేది ఇచ్ఛ. ఇచ్ఛలకు, ఇతర అపేక్షలకు చోటు ఇవ్వకండి. ఏది పట్టుకుంటే నేను పట్టుకుని కుందేలకు 3 కాళ్ళు అంటాడట్టు, అది నాకు కావాలంటే కావాలి అనేది ఏది ఉండకూడదండి మన జీవితంలో. పట్టుకోవాల్సింది క్రీస్తుని గట్టిగా, మిగిలిన అన్నీ లూజ్గా పట్టుకో. రెడీ టు లీవ్ ఎనీథింగ్. ఇది వదలను, క్రీస్తుని వదిలేస్తారన్నావా, అయిపోయింది నీ పని, అణిగిపోయావు, అణిచివేయబడుతున్నావు. క్రీస్తుని పట్టుకో, ఆయనకి వ్యతిరేకమైన వాటిని వదిలేయి, అప్పుడు నువ్వు ఫలిస్తావు. మొదటి నెల విన్న వాళ్ళు వింటారు కానీ అసలు ఏం పని చేయదు, వాళ్ళకి వినిపోతుండేవారు. 2వ నెల ఉన్నవారు కొద్ది రోజులు బాగుంటారు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వేరు లేదు కాబట్టి ఎండిపోతారు. 3వ వాళ్ళు ఎదుగుతారు కొంచెం, కానీ వీళ్ళకంటే ఎక్కువ, వాటికంటే ఎక్కువ చుట్టూ ఉన్నవి ఎదుగుతున్నాయి కాబట్టి ముళ్ళ తుప్పలు ఎదిగి వాటిని అణిచివేశాయి. లోకాశలు, ఇతర అపేక్షలు, 3 మాటలు ఉన్నాయి కదా. ఏం చేసాను చూడండి, గుర్తు పడిందా? మీ మనసులో పడితే నేను ఆపేస్తా. 13వ అధ్యాయంలో ఏం చెప్పాం? ఐహిక విచారము. ఏమంటే ఒక్కొక్కటి ఉండండి. ఐహిక విచారాలు అంటే ఏంటి? ఐహిక విచారం, లోక సంబంధమైన విచారాలు ఏంటి? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, అది పూర్వకాలం అండి, అంత మట్టుకే. ఇప్పుడు కన్నా బైబిల్ రాస్తే ఏ కారు కొనుక్కుందుమా, ఏ ఫ్లాట్ కొనుక్కుందుమా, ఏ దేశానికి వీసా తీసుకుందుమా, ఏంటండి ఇంకా ఎన్ని రకాల చీరలమ్మా. పట్టు చీరలు అయిపోయినాయి అంట, ఇప్పుడు ఎవరికి అట్టరంటాయి. నైలాను పేర్లు రావట్లా నాకు. ఏదో డ్రెస్ వేసుకుంటారా, అక్కడి నుంచి కొన్న శారీయే కావాలి, ఫలానా రంగే కావాలి, మ్యాచింగులు సరిగ్గా ఉండాలి, 24 గంటలకి అదే ధ్యాస. ఐహిక విచారాలు. ఏం తిందుమా, ఇవాళ పెద్ద విచారం, ఈఎంఐ ఎట్ట కట్టుదుమా. తీసుకునేటప్పుడేమో భలే జాలీగా దేవరు, కట్టు, గివ్ 1 రూపీ, టేక్ వాషింగ్ మెషిన్. వచ్చేసింది, 1 రూపాయికి వాషింగ్ మెషిన్, హల్లెలూయా అంటారేమో కూడా. అది 5,000 రూపాయలు వాషింగ్ మెషిన్, 15,000 రూపాయలు కడుతున్నావు 3 సంవత్సరాల్లో అంటారు. చెప్తా గమ్మత్తు. 3 సంవత్సరాలకి వాషింగ్ మెషిన్ ఏమవుతుంది, నువ్వు ఈఎంఐ కడుతూనే ఉంటావు, ఇది పని చేయదు. నెల ఈఎంఐతో పాటు వాషింగ్ మెషిన్ నువ్వేం కడుతున్నావు, ఇంకా కరెంటు బిల్లు కడుతున్నావు. భలే తెలివైన వాళ్ళు మన దేశంలో చెప్పకుండా పెంచేస్తున్నారు కరెంటు బిల్లు. మీకు ఏమైనా తెలుసా? వస్తుందా కరెంటు బిల్లు మీకు? అడగరా? పెట్రోల్ పెరిగిపోద్ది, రోజు మనుషుడికి నిత్యావసరం ఇవాళ. ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎలక్ట్రిసిటీ, పెట్రోల్ ఉంటే చాలు మనకి. ఏది పని చేయాలన్నా, బయటికి ఎక్కడికి పోవాలన్నా ఈ 2 మనకే కావాలి. ఎందుకని ఎక్కడ గుంచుతున్నాడు అక్కడ పడుతుంది భారం. సంపాదన అంతా తినటానికి కాదు, అనుభవిస్తానికి కాదు, ఓరికే వేస్ట్ అయిపోతుంది మనుషుడికి. అందుకని ఇంకేం చేస్తున్నాడు, దీనికి ఏదన్నా స్కీమ్ చేయాలి, దీనికి ఏదన్నా మోడల్ చేయాలి, దీనికి ఏదన్నా ఆఫర్ వచ్చిందేమో చూడాలి. ఇదే ఐహిక విచారాలు. ధన మోసము. చీటీ కట్టారంట, చీటీ గారు కాస్త ఏమైపోయిందో, వడ్డీకి తిరుగుతుంది అన్నాడు ఒక ఆయన. ఏమయ్యా, మొన్నే కదా నీకు రిటైర్ అయ్యావు, డబ్బు వచ్చింది అన్నావు కదా, అప్పుడే డబ్బులు లేవంటున్నావేంటి అంటే, అది వడ్డీకి తిరుగుతుంది అన్నాడు. తిరిగి అటే పోతులే.
మనుషుడు అయ్యా, జీవితకాలం అంతా కష్టపడ్డావు. ఆ గవర్నమెంట్ ఏదో వృద్ధాప్యంలో కాస్త చల్లగా తిని ఖర్చులు మడత కూర్చొని కూర్చొని హాయిగా నాయన దేవా అనుకోవటం పోయి, ఇప్పుడు కూడా అది తిప్పుకొని ఇది తిప్పుకొని తినడానికి లేకుండా పొట్ట మార్చుకోవటం వల్ల బతికేంటి? ఏంటండి ధన మోసం. ఎక్కువ వచ్చేస్తుందంటండి, వడ్డీకి వెళ్తే ఎక్కువ వస్తుందంట. ఎక్కువ వచ్చేసాక దేవుడు అడిగి ఉన్నది పోకుండా చూసుకోండి. ఇవన్నీ కూడా ఒక లెవెల్కి ఈ రోజుల్లో అసలు మనుషుడికి అసాధ్యమైపోయిందండి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐ కెన్ అండర్స్టాండ్. నేను ఒక కారు కొనుక్కోలేకపోయాను, ఒక ఇల్లు కట్టుకోలేకపోయాను అంటే ఈఎంఐలు కూడా వద్దన్న మూలానే. లేకపోతే నా యొక్క ప్రొఫైల్ చూపిస్తే లోన్ దండాలు పెట్టి ఇచ్చిపోతారు. వరల్డ్ వైడ్ పాస్టర్ కదా, నీకు ఇస్తే ఎవరి దగ్గర కూర్చుకుంటావు, లేకపోతే మీ చర్చోళ్ళ దగ్గర కూర్చుకుంటావులే, తీసుకో అంటాడు అంతే. కొంతమంది పాస్టర్ గారు తీసుకొని వెళ్ళిపోతే చర్చోళ్ళు కట్టుకుంటున్నారంట. మీరు ఇలాగ వదిలేస్తే ఏదో రోజు అదే పని చేస్తాను నేను కూడా. ఎవరు సామాన్యుడు ఇల్లు కట్టుకునే ఇతర దేశాల్లో ఉండేది అది. ఇల్లు అప్పు చేయకుండా లోన్ పెట్టుకోకుండా ఇల్లు కట్టుకునే పరిస్థితి ప్రస్తుతానికి భారతదేశంలో లేనే లేదు. కాబట్టి ఒక లెవెల్కి నీ రాబడి ఎంత, నువ్వు కట్టగలిగింది ఎంత, నువ్వు ఊరికి ఎక్స్ట్రా వర్క్ చేయకుండా దేవుడు ఇచ్చిన దాన్ని దీవించి దేవుని చిత్తంలో బండి కొనుక్కో, చిన్న ఇల్లు కట్టుకో, వద్దర్లేదు. కానీ దేవుని చిత్తంలో చెయ్యి, నీ తాహతకు తగినట్టు చెయ్యి. ఓవర్ బర్డన్ చేసుకోవద్దు. ఓవర్ బర్డన్ చేసుకొని మళ్ళీ ఓవర్ వర్క్ చేస్తే దానివల్ల ప్రయోజనం లేదంటే. ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు, రేపటి గురించి చింతించకండి. యెహోవా ఈరే ఎబెనేజరే అని పాడాం తమిళ పాట. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇంక ముందు కూడా నాకు సహాయం చేస్తాడు. అరే ఇంతవరకు నిన్ను వదిలిపెట్టని దేవుడు రేపు వదిలిపెడతాడని ఎందుకు అనుకుంటావు? నువ్వు వదిలిపెడతావేమో ఆయన్ని, కానీ ఆయన మాత్రం నిన్ను వదలడు. ఈ ధన మోసము, ఐహిక విచారములు, ఈ జీవన సంబంధమైన వ్యాపారము, ఇతర అపేక్షలు, వీటన్నిటి విషయంలో విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మన జీవితాల్లో ఫలించలేము. చివరికి వచ్చాం. 4వ నేల ఎవరంటే మంచి నేలను విత్తబడిన వారెవరనగా, ఒక్కొక్కటి వెళ్దాం. మత్తయి సువార్తలో చదవండి. వాక్యము విని గ్రహించువాడు. ఓకే, మార్కులో విని గ్రహించువాడు. మార్కులో చదవండి. విని గ్రహించువాడు. పాయింట్ వదిలిపెట్టుకోకండి. విని అంగీకరించి, విని గ్రహించేవాడు, విని అంగీకరించేవాడు, విని గ్రహించేవాడు, విని అంగీకరించేవాడు. 3వ దాంట్లో విని అవలంబించి. చూసారా, 3 చదివితే మంచిగుంది. విని గ్రహించేవాడు, విని అంగీకరించేవాడు, విని అవలంబించేవాడు. ఇది చాలా ముఖ్యం. వింటాం, గ్రహించుకుంటాం, కానీ అంగీకరించాం. మనకు అప్లై చేసుకోం. అంగీకరించాలి. అంగీకరించిన దాన్ని అవలంబించాలి. నోటి మాటలతో అంగీకరిస్తాం, కానీ అనుదిన జీవితంలో భక్తిని ఆచరించాలి, అవలంబించాలి. కంటిన్యూస్గా అవలంబించి ఓపికతో. ఒక్కరోజు భక్తి కాదు ఇది, ఒక్కరోజు భక్తి కాదు. ఒక్క సమయంలో అంగీకరించామని సరిపోదు. అంగీకరించి ఓపికతో ఫలించేవాడు అట్టివాడు 30 60 100. అంటే ఎందుకని అట్టబెట్టారు? 30 అంటే మినిమం ఎంత అంటే పాస్ మార్క్ మన దేశంలో 35. 60 అంటే 30 డబుల్ బ్లెస్సింగ్. ఎంతది? 2 ఆశీర్వాదం ఇస్తానన్నాడు దేవుడు. ఎంతది? 2 దీవెన. మధ్యలో చిన్న చిన్న చిల్లర బేరాలు లేవు దేవుని దగ్గర. ఒకటే పాసా, డబుల్ పాసా, ఫుల్లా 100 అంటే ఇంకా కంప్లీట్ పరిపూర్ణమైన ఆశీర్వాదం. సరే, ఇప్పుడు స్పిరిచువల్ ఎగ్జామ్లో రిజల్ట్స్ తీసుకొస్తే దేవదూతలు పరలోకంలో ప్రభు దగ్గర చూపించి మార్కులు వేయించుకొని మనకు తీసుకొచ్చారనుకోండి లిస్టు. ఇక్కడ చదివామనుకోండి, వారు నాయన నాకే భయం వేస్తుంది, నాకెన్నో వస్తాయో అని. వాట్ పాస్టర్ యు ఆర్ డూయింగ్ ఓన్లీ మినిమం వర్క్ మినిస్ట్రీ,
ఓన్లీ 30 అంతలు మినిస్టర్ చేసావు నువ్వు, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు, డబ్బులు అవ్వలేదే అడుగుతాడేమో. ఏంటంటే ఈ లోకంలో కనబడే దాన్ని బట్టి కాదు మనకు మార్కులు వేసేది, కనబడని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడండి. కనబడినటువంటి ఇన్ఫ్లుయెన్స్, మన జీవిత ప్రభావం అనేది మనకే తెలియదు మనం ఎంతమందికి ప్రభావితం అవుతున్నామో. నిన్ను చూసి ఎంతమంది ప్రార్థన నేర్చుకుంటున్నారో, నిన్ను చూసి ఎంతమంది బుద్ధి తెచ్చుకుంటున్నారో, నిన్ను చూసి ఎంతమంది ఫాలో అవుతున్నారో, వెంబడిస్తున్నారో, నిన్ను చూసి ఎంతమంది ఎన్నెన్ని నేర్చుకుంటున్నారో నీకు తెలియకపోవచ్చు. నువ్వు దేవుని కొరకు నిక్కచ్చిగా బ్రతుకుతుంటే ఫలించిన ఒక చెట్టును చూడండి, ఒక్క మామిడి చెట్టు మామిడి పళ్ళు ఫలిస్తే ఎరగగాస్తాయండి మామిడి పళ్ళు. మీకు తెలుసో తెలీదో? ఒక్క చెట్టు ఎన్ని కాయలు కాస్తాయి అనుకుంటున్నారు? తెలీదా? చూసారా? కొన్ని వందల, అవి కొయ్యకపోతే ఏమైపోతాయి? రాలిపోతాయి. ఒక్క కొనుక్కొని ఆ రసాలు తీసుకొని ఒక్క చెట్టు ఎంతమంది నోట్లోకి వెళ్తుంది అనగానే అబ్బా పాప నోరు ఊరుతున్నట్టుంది. ఈ తమిళనాడులో దొరకవులేండి అవన్నీ. ఆ న్యూజివేడ్ ప్రాంతాలకు వెళ్తే ఆ మామిడి జీడిపప్పు ఎక్కడి నుంచి వస్తుందంటే భూమిలో నుంచి వస్తుంది అనుకునేవాడు మొన్నటిదాకా. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మామిడి ఉంది, ఆ మామిడికాయ కింద ఏమొస్తుంది అది అటు ఫ్రెష్గా వేసుకొని తిన్నాము. రోజు మీటింగ్కి వెళ్ళి న్యూజివేడ్ దగ్గర ఏదో పల్లెటూరులో చెట్లు, మామిడి తోటలు చూస్తుంటాం. ఇరగగా వస్తుంది. నువ్వు బహుగా ఫలించినప్పుడు నీ బ్రతుకు కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఒక్క చెట్టు ఎంతమందిని జిహకు వారికి రుచులు చూపిస్తుందో, అలాగే యేసయ్య రుచులను నీ బ్రతుకు ద్వారా కనీసం వారిలో ఒంటరైన వాడు ఏమవ్వాలన్నాడు దేవుడు? 1000 మంది కన్నా దీవెనకరంగా ఉండాలని బతుకులో. ఎంతమందికి ఉన్నారు చెప్పండి, లెక్కేసుకోండి అసలు. అప్పుడు మీరు 100 అంతలు ఫలిస్తున్నారా అని అర్థమవుతుంది. అప్పుడు మీరు 30 అంతలు భరిస్తున్నారా కనీసం అర్థమవుతుందండి. మన జీవితం ఎవరి మీద ప్రభావితం కావటం లేదంటే, మన ఊరికే లోక సంబంధమైన కొన్ని ఆశీర్వాదాలు చూపించవచ్చు కావాలంటే, కానీ అది కాదు ప్రభు చెప్పింది. 30 అంతలుగా, 60 అంతలుగా, 2 అంతలుగా, యోబును 2 అంతలుగా దీవించాడు. ఇస్సాకు పంట వేసి ఎంత కోసాడండి? 100 అంతల పంట. చివరిగా వాక్యం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయం. 12వ వచనం అండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను. ఎందుకు పొందాడు? యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చను. ఏంటంటే మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచోదు. 30 అంతల నుండి 60 అంతలు, 60 అంతల నుండి 100 అంతలు. మనకు 30 అంతలు రాగానే హల్లెలూయా చాలు ప్రభా అంటున్నాం. ఏంటండి, కొంతమంది 2 అంతలు రాగానే దేవుడు చాలా దీవించేశాడని ఆగిపోతున్నాం. ఇంకా చాలా ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు తరగవో, తరగని ధననిధి. ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన నీ గురించి ఊహించిన తలంపులు, భూమికి ఆకాశము ఎంతెత్తుందో అంతెత్తైన తలంపులు ఆయన కలిగి ఉన్నాడు. నువ్వేమో బీటెక్లో సీట్ రావాలి, మంచి స్థలంలో జాబ్ రావాలి, మంచి భార్య రావాలి, ఇల్లు కట్టుకోవాలి, పీజీకి వెళ్ళాలి, ఎక్కడికి ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అయిపోవాలి. సెటిల్ అయిపోయాను. ఏం సెటిల్ అయిపోయావు? రోజు పోవాలిగా జాబ్కి. సెటిల్ అయితే ఉంది. రేపో మాపో సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ మూసేస్తారంట. అప్పుడు ఏమవుద్ది? బాధపడకండి. మీ జాబు తప్ప అన్ని జాబులు పోతాయిలే. ఎవరు నిన్న చెప్పారు, మా కంపెనీలో అందరిని తీసేశారండి, నన్ను ఒక్కడిని ఉంచారండి అన్నాడు వచ్చి. అందరిని తీసేశారండి కంపెనీలో, ఎక్కువైపోయారు అని నన్ను ఒక్కడిని ఉంచారండి. హల్లెలూయా.
అదే దేవుని ఆశీర్వాదం. అదే దేవుని సారీ పక్కన 10,000 మంది పడ్డప్పటికీ నీకే అపాయమో రాదు. కంపెనీలు నమ్మకండి, ప్రభువుని నమ్మండి. ప్రభువుని నమ్మండి, ఆగిపోకండి. ఆశీర్వాదాలు ఇంకా 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 ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. వాక్యాన్ని నువ్వేం చేయక్కర్లా. ఆ చెట్టు ఏం మొక్కదో మొలగదు. ఆ చెట్టు గింజ సరైన భూమిలో పడితే, భూమి అంటే హృదయం, వాక్యంలో చెప్పబడింది అక్కడ. వాక్యం విత్తనం, భూమి అంటే హృదయం. నీ హృదయంలో వాక్యం పడిందంటే అది అక్కడ తప్పకుండా ఫలిస్తుంది. ప్రార్థనని నీరు నువ్వు గట్టగలిగితే విశ్వాసములో ముందుకు సాగగలిగితే నువ్వు బహుగా ఫలించదురు. నా యందు నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలించదురు అన్నారు. నా జీవితంలో ఫలాలు లేవు, అభివృద్ధి లేదు, అనేక రకాలైనటువంటి సమస్యలను చుట్టుకుంటున్నాయి, అనవసరమైన చిక్కుల్లో పడ్డాను, అనవసరమైన అపేక్షలకు చోటిచ్చాను అన్నవారు ఈ రోజున ఒక్కసారి పశ్చాత్తాపడండి. వివాహాల విషయంలో యవనస్తులారా, మీరు చేసుకునే మీ చాయిసెస్ విషయంలో దేవుని చిత్తం ఎరగకుండా వాక్యానికి విరుద్ధమైన నిర్ణయాలు తీశారా, మీరు అణిచివేయబడతారు. వాక్యానుసారంగా మీరు నిలబడ్డారా, ఫలించి దినదినాభివృద్ధి పొంది 30 60 100 ఫలిస్తారు. హల్లెలూయా. లేచి నిలబడిన ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. నీ హృదయం రాతి నేలలాగా ఉందా, తావు పక్కన నేలలాగా ఉందా, రాతి నేలలాగా ఉందా, ముళ్ళ తుప్పల్లో పడ్డట్టుందా వాక్యం? లేక వాక్యాన్ని విని అంగీకరించి గ్రహించి అంగీకరించి అవలంబించి 30 60 100 ఫలించుతూ అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతున్నావా? నువ్వెంత కష్టపడ్డా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి అతడు గొప్పవాడయ్యాడు. నీవు గొప్పవాడి అవ్వాలన్నా, గొప్పదాని అవ్వాలన్నా నీ సొంత ప్రయత్నాల ద్వారా నీవు సాధ్యం కాదు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నీ వాక్యాన్ని వింటున్నానయ్యా, వదిలేస్తున్నానయ్యా, వింటున్నానయ్యా. కొంచెం కష్టం రాగానే, కొంచెం అభ్యంతరం రాగానే లోకానికి లొంగిపోతున్నానయ్యా. నీ వాక్యాన్ని వింటున్నాను కానీ ఇదిగో లోకములో ఉన్న ఈ శ్రమలు, ఈ పోరాటములు, ఐహిక విచారములు, ఈ ధనమోసము, ఇతర అపేక్షలు నా భక్తి జీవితాన్ని పాడు చేస్తున్నాయి అయ్యా. నేనెంత కష్టపడ్డా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ఆశీర్వదించబడలేనని నమ్ముతున్నానయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రభుతో మాట్లాడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధానములో నీ మాటతో మా హృదయాలని పరిశీలించుకుంటున్నామయ్యా. వాక్యం వింటున్నామయ్యా, వింటున్నామయ్యా, వింటున్నామయ్యా. వినువారుగా ఉండక వినిన దాని ప్రకారం నడుచుకుని వారిగా ఉండమన్నావే. వినుటకు చెవులు గలవాడు వినుగాక అన్న నీ మాటను విని గ్రహించి అంగీకరించి అవలంబించి ఓపికతో ఫలించుటకు, దినదిన అభివృద్ధి పొందుటకు ఈ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి సహాయము చేయనాయన. రక్షించబడ్డామని చెప్పే ప్రతి ఒక్కరూ మంచి నేలను పడిన విత్తనం వలె వారి హృదయాలలో దేవుని వాక్యం ఫలించినట్లుగా మిక్కిలి గొప్పవాడగు వరకు ఇస్సాకు ఆశీర్వదించబడినట్లు మేమును నీ ఆశీర్వాదములు పొందుటకు సహాయము చేయ. ఈ ఐహిక విచారములు, ధనమోసములు, ఇతర అపేక్షలు మాలోకి చొచ్చి మా విశ్వాసాన్ని అణిచివేయక, మా భక్తి జీవితాన్ని అణిచివేయక, మా యొక్క హృదయాన్ని పాడు చేసుకోక, నీ వాక్యం మరచి నిన్ను మరచి లోకాన్ని వెంబడించే వారిగా మేము ఉండక అయ్యా, నీ వాక్యం అనే ఖడ్గముతో ఇతర అపేక్షలను ఖండించటానికి మా హృదయమును నీ ఆలయముగా
నిన్ను ఆరాధించే వ్యక్తులుగా మేము ఉండటానికి మా హృదయ సింహాసనం మీద నీవు అధిష్ఠీనుడు ఉండి మమ్మల్ని నడిపించడు ఆయన. మరి దేనికి మా గుండెల్లో చోటు లేదయ్యా. మా సమస్తము తీర్చగలిగిన దేవుడు నువ్వుండగా, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అన్న భక్తి మాకు దయచేయను ఆయన. నీ ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు అన్న దావీదుకున్న భక్తిని మాకు దయచేయమో. అన్న పానములు గలవారమై సంతృప్తి చెందుటకు, ప్రతి అవసరత తీర్చగలిగిన నా దేవుడు ఉన్నాడని నీవు హెచ్చించే వరకు కనిపెట్టుటకు సహాయం చేయను ఆయన. శ్రేష్టమైన విశ్వాసులుగా మమ్మల్ని చేయ. ఆదివారం వచ్చిపోయే క్రైస్తవులుగా మేము ఉండిపోక, అప్పుడప్పుడు భక్తి వైరాగ్యంతో బతికేవారిగా మేము ఉండక, మనుషుల కొరకు కాక, లాభముల కొరకు కాక, లోక దీవెనల కొరకు కాక, నా కొరకు ప్రాణమిచ్చిన నా యేసయ్య కొరకే నేను బ్రతుకుతానని, హింస అయినా, నష్టమైన, కష్టమైన నా యేసు ప్రేమ నుండి నన్ను వేరు చేయలేవని నీ యందు విశ్వాసముతో బ్రతుకుటకు మాకు సహాయం చేయి. ఇక్కడ నీ యవ్వనస్తుల్ని కనికరించిన ఆయన, యవ్వన కాలంలో టీనేజ్లో వచ్చే ఇతర అపేక్షలకు చోటిచ్చి, లోకములో ఏమి తిందుమా, ఏం తాగుదుమా, ఏ కామ ఇచ్చలు, శరీర ఇచ్చలు, దురభ్యాసాలకు బానిసలు కాకుండా క్రీస్తులో ఉన్న ఆనందం మరి ఎందులోనూ లేదన్నది గమనించి మరి యవ్వన కాలములో కాడి మోయటకు సహాయం చేయి. బాల్య ధనములందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకున్నటకు సహాయం చేయి. ఇస్సాకు ఎలాగూ తనను తాను బలిపీఠం మీద పెట్టుకుంటానికి ఒప్పుకున్నాడు, అలాగూ మమ్మల్ని మేము నీ సన్నిధికి అప్పగించుకుని ఆయన నీ చేత దీవించబడుటకు సహాయం చేయి. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసుని 100 దీవెన పొందే వరకు విడిచిపెట్టొద్దయ్యా. ప్రతి కుటుంబము దీవించిన ఆయన, మా ఇంటిలో ఉన్న వారందరూ ముందు మేము నీ కొరకు సంపాదించుకోవాలయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ హాస్టల్స్లో, కాలేజెస్లో, ఆఫీసెస్లో, డిపార్ట్మెంట్స్లో, సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో, బ్యాంక్స్లో ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో అక్కడ వీరు చుట్టూన్న వారికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయాలి. వీరి తల ఎత్తి నీ నామాన్ని మహిమపరుచుకో తండ్రి. నీ నామానికి సిగ్గు తెచ్చే బతుకులు మాకు రాకుండా నిన్ను ఘనపరిచే జీవితాలను మా ఒక్కొక్కరికి దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఆయన ఆవరణలో కూడి వచ్చి ఆయన ఆరాధించుకున్న మనకి, లైవ్లో ఏకీభవించిన వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్,
నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.